ప్రభుత్వం మీద ఎటువంటి భారం లేకుండా మీరే 8 లక్షలు డబ్బులు వెచ్చించి నిర్మాణం చేయడం అది సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత. జనరల్‌గా మేము తిరుగుతూ ఉంటాం. పబ్లిక్ డిమాండ్ చేస్తారు. మాకెయ్యండి, ఎందుకెయ్యరండి మేము కొనుక్కున్నాం అక్కడికెళ్ళి. కానీ మీరు ఆ భారం మా మీద ఎయలే. కనుక మీకు సన్మానం మీకే చేయాలి మేము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ కొరమనపాలెం 86వ వార్డు పరిధిలో బ్రహ్మావత్ కాలనీలో ఇక్కడ ఒక కలవటర్ నిర్మాణం చేయటం జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. మరి ఈరోజు చాలా ఆనందదాయకం. కూటమి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కాలనీ వాళ్ళు పిలిచి గతంలో ఒక కోరిక అనేది వెలిపుచ్చారు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఒక 20 సంవత్సరాల నుంచి ఇల్లు స్థలాలు కొనుక్కొని మాకు సరైన రహదారి లేక ఈ సైట్లోకి రావడానికి ఒక కలవట్టు లేక ఇబ్బంది పడుతున్నామండి అని అడిగినప్పుడు మేము ఆ రోజు ఎమ్మటే వాళ్ళని బయలుదేరమని వేగుండ సీన్ గారి క్లస్టర్ ఇన్ఛార్జికి చెప్పినప్పుడు ఎమ్మడి పెట్టుకొని మేము తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు కమిటీ వారితో మాట్లాడి సారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారు, మేము గవర్నమెంట్ నుంచి చేపిస్తాం, కొన్ని రోజులు ఆగండి అన్నారు. అడిగినప్పుడు ఈ పెద్దలు కాలనీ పెద్దలందరూ సార్ మేము చేసుకోగలము, మేము ఎంప్లాయీస్ని, అన్ని ప్రభుత్వం మీద కాకుండా జన్మభూమి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని దాని ద్వారా మేము నిర్మాణం చేసుకుంటాం, మీరు సహకరిస్తే చాలన్నప్పుడు సార్ గో హెడ్ అటైతే సార్ కూడా కొంత ఫండ్ ఇస్తా అన్నారు దీనికి. కానీ వాళ్ళు మానవత్వంతో మేము చేసుకుంటామని ముందుకు వచ్చి ఎస్టిమేషన్ వేయించాం, మేమే అధికారులను పంపించాం, చూశారు, 2-3 డ్రాయింగ్లు చేసాం. ఏది తక్కువైతే క్వాలిటీ వర్క్ చూసుకొని చేసుకోమన్నాం, చేసుకున్నారు. ఆ ఓపెనింగ్లో భాగంగా 8 లక్షల రూపాయలు పెట్టి 8 లక్షల రూపాయలు సొంత నిధులు పెట్టి కాలనీ వాళ్ళందరూ ఇట్లా నిర్మించుకుంటూ ఇది ఒక ఆనందం. కోర్టు అసోసియేషన్ వాళ్ళందరూ బ్రహ్మావతి అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి మా సమస్యలు ఈ గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ ఒకేసారి మాకు పల్లా శ్రీనివాస్ గారిని కలిసి వేగుంట శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు, కూటమి సభ్యులంతా కలిపి మాకు సహకారం అందించి మేము కోరుకున్న ఈ కలవట్టుకి కట్టుకుని దీనికి లేని దారిని మేము కల్పించుకోవడానికి ఆయన ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ఈ కూటమి నాయకులకి, కూటమి లోకల్ 80